ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే మీదన మొన్న కొన్ని లోపాలు జరిగినాయి అన్నటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం మీద ఒక కథనం చూద్దాం. పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో 7,000 కోట్లతో నిర్మించిన ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే మిస్సింగ్ లింక్ భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. టన్నెల్ కూలిపోయింది. ప్రాజెక్ట్ విఫలమైందంటే అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే అసలు వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉంది. ముందుగా ఈ మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి. ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే భారతదేశంలో తొలి 6 లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వే. అయితే లోనావాలా ఖండాలా ఘాట్ ప్రాంతంలోని పాత మార్గంలో పదునైన మలుపులు, ఎత్తైన ఎక్కిళ్ళు, పొగమంచు, భారీ వర్షాల సమయంలో కొండచర్యలు విడిపడే ప్రమాదం ఎక్కువగా ఉండేది. ఈ సమస్యలను అధిగమించడానికి మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఎస్ఆర్డిసి సుమారు 7,000 కోట్ల వ్యయంతో మిస్సింగ్ లింక్ ప్రాజెక్టుని చేపట్టింది. ఇందులో అత్యాధునిక టన్నెళ్లు, కేబుల్ స్టేడ్ వంతెనలు, వయాడక్ట్లు నిర్మించబడ్డాయి. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుత ప్రాజెక్ట్. హైవేలో చుట్టూ తిరిగి వెళ్లే పని లేకుండా కొండను తొలిచి పెద్ద టన్నెల్ని 2 కట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వచ్చాక ప్రయాణ దూరం సుమారు 13 కిలోమీటర్లు తగ్గడంతో పాటు ప్రయాణ సమయం 30 నిమిషాలు ఆదా అయింది. ముఖ్యంగా ఎక్కువ కొండల చుట్టూ తిరిగే పని లేకుండా కొండ లోపల సొరంగం ద్వారా ట్రాఫిక్ వెళ్ళిపోయే మార్గం ఇచ్చారు. తద్వారా ఇంధన వినియోగం, కాలుష్యం తగ్గడంతో పాటు ప్రమాదకరమైన ఘాట్ మలుపులు కూడా చాలా వరకు నివారించవచ్చు. ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తల విషయానికి వస్తే, మన వర్షానికి రోడ్డు కొట్టుకుపోలేదు, టన్నెల్ కూలిపోలేదు, టన్నెల్ లోపల నిర్మాణానికి ఎట్లాంటి నష్టం జరగలేదు. ఇంజనీరింగ్ పనుల పరంగా టన్నెల్ పూర్తిగా సురక్షితంగానే ఉంది. అసలు ఏం జరిగిందంటే, లోనావాలా ఖండావాలా ఘాట్ ప్రాంతంలో ఊహించని స్థాయిలో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. కేవలం కొన్ని గంటల్లోనే 670 నుంచి 700 మిల్లీమీటర్ల వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి పెద్ద బండరాళ్ళు, చెట్లు, బురద టన్నెల్ 2 ఎగ్జిట్ దగ్గర రోడ్డుపైకి కొట్టుకొచ్చాయి. అంటే రోడ్డు ధ్వంసం కాలేదు, రోడ్డు మీద శిథిలాలు పేరుకుపోవడంతో తాత్కాలికంగా మార్గాన్ని మూసేయాల్సి వచ్చింది. ఇది పూర్తిగా ప్రకృతి విపత్తుల వల్ల ఏర్పడిన పరిస్థితి. కొండ లోపల తొలిచిన మార్గం కావడం వల్ల బయట నుండి కొట్టుకొచ్చిన రాళ్ళు, రప్పలు, నీరు, బురద సొరంగం మొదట్లో పెరిగిపోయాయి. ప్రమాద తీవ్రతను గుర్తించిన హైవే పోలీసులు, ఎంఎస్ఆర్డిసి అధికారులు వెంటనే స్పందించారు. ప్రయాణికుల భద్రత కోసం ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వేతో పాటు పాత హైవే మీద కూడా ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిపేసి వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలోనే భారీ క్రేన్లు, ఎక్స్కవేటర్లు, బుల్డోజర్ సాయం దాదాపు 18 గంటల పాటు యుద్ధ ప్రాతిపదికన పనిచేసి రోడ్డుపై పేరుకుపోయినటువంటి బండరాళ్ళు, చెట్లు, తదితరాలన్నిటి కూడా క్లియర్ చేసుకొచ్చారు. బురదను పూర్తిగా తొలగించారు. అనంతరం మార్గాన్ని శుభ్రపరిచి తిరిగి వాహనాలు రాకపోవాలకు అందుబాటులో తెచ్చారు. ఘాట్ ప్రాంతాలు అత్యంత భారీ వర్షాలు, క్లౌడ్ బర్స్ట్లో కొండచర్యలు విరిగిపడ్డం వంటి సంఘటనలు ప్రకృతి సహజమైనవి. అట్లాంటి సందర్భాల్లో తాత్కాలిక అంతరం ఏర్పడడం ఇంజనీరింగ్ వైఫల్యం అని చెప్పడం సరైనది కాదు. ప్రకృతి ముందు కొన్నిసార్లు మానవ నిర్మాణాలు కూడా సవాళ్ళని ఎదుర్కొంటాయి. అయితే అలాంటి పరిస్థితుల్లోనే అధికారులు వేగంగా స్పందించి కేవలం 18 గంటల్లోనే మార్గాన్ని సరిచేశారు. చివరిగా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వైరల్ వీడియో లేదా ఫార్వర్డ్ మెసేజ్ నిజమని నమ్మకండి. వాస్తవాలు తెలుసుకోండి, అధికారిక సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. భారీ వర్షాల సమయంలో ఘాట్ రోడ్లో ప్రయాణించాల్సి వస్తే వాతావరణ హెచ్చరికలు, ట్రాఫిక్ అప్డేట్లను తప్పకుండా పరిశీలించాలి.